వెల్కమ్ టు అజయ్ బ్లాగ్స్. ఇప్పుడు మనం వచ్చేసి ట్విన్ టవర్స్ పైకి ఎక్కడానికి ప్రయత్నం చేద్దాం. నేను దానిలోకి ఎంటర్ అయినా, మరి నైట్ అయిపోయింది. పర్మిషన్ ఇస్తారో ఇవ్వడం ఇస్తే మీకు నేను పైకి ఎక్కి పైనుంచి ఎలా కనబడుతుంది అనేది సిటీ నేను మీకు వ్యూ చూపిస్తా. నేను ట్రై చేస్తా, వాళ్ళని పర్మిషన్ అడుగుతా. ఈ ట్విన్ టవర్ అనేది లోపల ఇలా ఉంది, చుట్టూ అలా పైకి ఉంది, ఇలా ఉంది చుట్టూ. కొన్ని అంతస్తులు మాత్రమే ఎక్కనిస్తారు, లిఫ్ట్ ఉంది. తర్వాత కింద నుంచి ఒక బేస్ అంటాం కదా, బేస్మెంట్లో కూడా కొంత షాపింగ్ మాల్స్ అవి ఉన్నాయి. ఇలా చుట్టూ గుండ్రంగా ఉండిపోయింది బిల్డింగ్ అంతా. మరి ఇదంతా ఎలా కట్టారో. ట్విన్ టవర్స్ లోపల ఇలా ఉంది, అన్ని షాపింగ్, ఇది ఒక షాపింగ్ మాల్, అన్ని షాప్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, కొన్ని కాస్మెటిక్స్, ఇంకా షూస్, క్లోత్స్, చాలా రకాలు ఉన్నాయి. నేను పైకి ఎక్కి ఇంకేమున్నాయో ఎక్కి చూపించడానికి ప్రయత్నం చేస్తా. ఇది కౌలాలంపూర్ అనేది బడ్జెట్లో ఒక యూరోపియన్ కంట్రీకి ఈక్వల్ ఇది. ఎందుకంటే నేను 2015లో చూసి నేను షాక్ అయినా. ఇప్పుడు ఇంకా దానికి ఒక 4-5 రేట్లు ఎక్కువనే డెవలప్ అయింది, కానీ తక్కువేం లేదు. మన ఇండియన్స్కి ఇది మరొక యూరోప్, లేకపోతే మరొక బ్రిటన్. ఇంకొక రెండో లెవెల్కి వెళ్తున్నా నేను. సెకండ్ లెవెల్ నాకు తెలిసి 5th, 6th లెవెల్ వరకు రానిస్తారు కావచ్చు. అంతా దాదాపు మలేషియన్స్ అండ్ ఇండియన్స్, ఫారినర్స్ కొంచెం తక్కువనే, కానీ యూరోపియన్స్ కొంచెం అక్కడక్కడ కనబడుతున్నారు. అన్ని హోటల్స్, రెస్టారెంట్లు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని క్లోత్ షాప్స్ అండ్ షూ, ఇంకా అన్నీ మిక్స్ అన్నట్టు. ఎక్కువ ఇవే ఉన్నాయి. ఎక్కడో ఒకటి ఆర్నమెంట్స్, కాస్మెటిక్స్ ఉన్నాయి. క్లోత్ షాప్లో కొన్ని ఇది గ్రోసరీ షాప్ లాగా ఉంది. అంటే బుక్స్ అవి కూడా అవైలబుల్ ఉన్నాయి, బుక్ స్టాల్ లాగా కూడా. బుక్ హౌస్ ఇది. ఇంకా ఇంతకంటే పైకి వెళ్ళనివ్వరు నాకు తెలిసి. ఇక్కడి నుంచి ఒకసారి వ్యూ చూపిస్తాను మీకు నేను. ఇంకా పైన అంతా ఒక టవర్ లాగా కట్టారన్నట్టు. ఇదంతా అన్ని అంతస్తులు ఉన్నదంతా ఇంకా టవరే. బుర్జ్ ఖలీఫా అంటాం కదా, బుర్జ్ ఖలీఫా పైన కూడా నాకు తెలిసి గూగుల్ చేస్తే తెలుస్తుంది. నేను దీన్ని స్క్రీన్ షాట్ పెడతా ఈ వీడియోలో. దీనిపైన అంతా టవరే. ఇంకా చాలా పెద్దది విస్తీర్ణంలో. అట్లా చూపించడం సగం కూడా నేను చూపించలేదు. ఇంకా హైట్లో కూడా ఈ మలేషియాలో ఇదే హైటెస్ట్ బిల్డింగ్ ఇది. దాదాపు అన్ని క్లోజింగ్ టైంకి వచ్చాను నేను. చైల్డ్హుడ్ అని ఏదో రెస్టారెంట్ లాగా ఉంది, మలేషియా చైల్డ్హుడ్. దాదాపు క్లోజ్ చేస్తున్నా, అన్ని క్లాత్స్ కడుతున్నారంటే క్లోజింగ్. ఇక్కడ అందరూ ప్రత్యేకంగా వాడేవాడు ఏంటంటే వెల్కమ్ అని చెప్పే మాటకు రిమకాసి అనే ఒకటి చెప్తారు. ఈ
వీడియోని మీరు అందరూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడాలని నేను ఆశిస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ట్విన్ టవర్స్ ఆఖరికి ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో అన్ని ఫ్లోర్స్ ఎక్కి దిగినాక నాకు అనిపించిన విషయం ఏంటంటే ఎంతసేపు చూసినా అది మన సొంతం కాదు కదా, కాబట్టి చూసి సంతోషించాలి. కొన్ని విషయాలు అంతే, ఇంకా కొన్ని చూసి ఇప్పుడు ఏదైనా మనం దాన్ని ఆస్వాదించగలుగుతాం కానీ అన్నీ సొంతం చేసుకోలేం కదా. వీడియో ద్వారా నేను చెప్పే మెసేజ్ ఏంటంటే కొన్ని చూసి తరించాలి అంతే. అది మనకు కావాలని కోరుకుంటే అది ఒక్కోసారి అందనప్పుడు మనము అదే ఏమంటారు మానసికంగా దెబ్బతినడు, లేకపోతే కొన్ని విషయాలలో మనం ఇంకా అప్పుడు వేరే అయితే పరిస్థితులు. అందుకే మన లిమిట్స్లో మనం ఉండాలని నేను మన ఈ వీడియో ద్వారా మెసేజ్ మీకు చెప్తున్నాను. మన లిమిట్స్ అనేటివి మనం ఎప్పుడు క్రాస్ కాకూడదు. వచ్చేసి ఇక్కడ పియానో ప్లేయింగ్ కూడా ఉంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కావచ్చు. చార్జ్ హౌ మచ్? చార్జ్ ఫ్రీ. ఓకే ఓకే ఓకే. కెన్ యూ ఈ అబ్బాయి ప్లే చేయడానికి కూర్చున్నాడు. కౌలాలంపూర్ ట్విన్ టవర్స్ లోపల ఉంది ఇది సెట్టింగ్. దాన్ని ఆపరేట్ చేయడానికి ఏదో గూగుల్ చేస్తున్నాడు. చేసి ఇప్పుడు ఇది పియానోను ప్లే చేస్తాడు, చూద్దాము. నైస్. Boy, come. I will take his knife. You from China? Yeah. He's from China. He played piano very well and good knowledge and good skill. He have good blessing fingers. I am from Xinjiang, China. China. Your name? My name is Zhao Yutong. థ్యాంక్ యూ. వీడియో వాయిస్ కరెక్ట్ రాకపోవచ్చు ఎందుకంటే కొంత నాయిస్గా ఉంది. ఇది వచ్చేసి ఎల్ఆర్టీ కౌలాలంపూర్ సెంట్రల్ టు కేఎల్సిసి అంటే మనము ఇంతవరకు ఎక్స్ప్లోర్ చేసిన స్థలము వచ్చేసి ట్విన్ టవర్స్. అక్కడికి వెళ్ళాలంటే ఎల్ఆర్టీలో 2 రకాల ట్రైన్స్ ఉన్నాయి. ఈ మెట్రో టైప్ ఉంటుంది, ఇంకోటి నార్మల్ టైప్ ట్రైన్స్ ఉంటాయి. ఈ ట్రైన్స్ ద్వారా మీరు వెళ్తే నాకు తెలిసి 2 రింగేట్లు 2.5 రింగేట్లు అంటే మీకు 50 నుంచి 60 రూపాయలు అయిపోతుంది. కార్కి వెళ్తే 500 నుంచి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.